మనం ఒక పార్టీ అనుకోండి, నేను ఒక పార్టీ అనుకోవడం మానేయండి. విజయ్ ఆయన్ని బాగా డిస్టర్బ్ చేశాడు అనేది అయితే అర్థమైంది నాకు. ఓకే ఓకే అవును అన్ని విధాలుగా ఆయన కూడా డిస్టర్బ్ అయ్యాడు పర్సనల్గా. పొలిటికల్ ఏరియాలో ఉన్నటువంటి చంద్రబాబు తప్ప మిగిలిన నాయకులు అందరికంటే నేనే సీనియర్ని. ప్రతిదీ కాంట్రడిక్టివ్గానే మాట్లాడతాడు, ప్రతిదీ వైరుధ్యమే. నమస్తే తెలుగు వన్కు స్వాగతం. నిన్న పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో అనేక విషయాల మీద ఆయన తన అభిప్రాయాలని, పార్టీ విధానాలని ప్రకటించారు. ఆయన ప్రకటించినటువంటి అంశాలు, విధానాలకు సంబంధించి విశ్లేషించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. నమస్తే భరద్వాజ్ గారు. నమస్తే అండి. చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు నిన్న చాలా విషయాలు, నేనే సుప్రీము, నేను ఆదేశిస్తాను, మీరు పాటించాలి అవును అనే రకరకాల ఆదేశాలు ఇచ్చారు. అసలు ఏమిటి, అలాగే ఆ పచ్చి వచ్చిన వివాదం గురించి కూడా. అంటే పార్టీలో ఒక నిర్మాణపరమైనటువంటి గందరగోళం ఉంది అనేది ఆయన ఫీల్ అవుతున్నాడు. ఓకే, ఆ ఫీలింగ్ని ఆయన వ్యక్తం చేశాడు. చాలా చోట్ల మనం ఎంతమంది ఉంటే అన్ని గ్రూపులు ఉన్నట్లుగా తయారయ్యాం అని కూడా అనేసాడు ఆయన. ఓకే అని ప్రకాశం జిల్లాలో జరుగుతున్నటువంటి వివాదాల గురించి మాట్లాడాడు. అవును మాట్లాడి అక్కడ నుంచి కొంతమంది టీడీపీ వైపు ట్రావెల్ అవుతున్నారు అనే వార్తలు కూడా వచ్చేసినాయి పేపర్లలో. ఓకే, కనుక ఏమిటి గందరగోళం, ఎందుకు జరుగుతోంది అనేది చెప్తూ, ఒకవైపు లోకల్ బాడీ ఎలక్షన్స్కి ప్రిపేర్ అవ్వాల్సిన టైంలో ఉన్నాం మనం. ఈ టైంలో ఈ అంతర్గతమైనటువంటి గొడవలు, వీటితో మనం ఎన్నికల్లో ఎలా విజయం సాధిస్తాం, కాబట్టి ముందు మిమ్మల్ని మీరు జనసేన పార్టీ మనుషులుగా గుర్తించుకోండి, ప్రిపేర్ అవ్వండి. మిమ్మల్ని మీరు అంటే ఆ అటాచ్మెంట్ బిల్డ్ చేసుకోవాల్సిన బాధ్యత మీదే. మనం ఒక పార్టీ అనుకోండి, నేను ఒక పార్టీ అనుకోవడం మానేయండి అనేది చెప్పాడు ఆయన. చెప్పి ఈ టైంలో అసలే మన పార్టీ మీద బయట నుంచి కూడా దాడులు జరుగుతున్నాయి, కుట్రలు జరుగుతున్నాయి అని కూడా చెప్పేశాడు. కుట్ర అనే యాంగిల్లోకి వెళ్ళిన తర్వాత ఆయన ఈ దుష్ప్రచారాలు, కుట్రలు అనే యాంగిల్లోకి రాగానే ఆయన విజయ్ని పట్టుకొచ్చి ఈ మధ్య పొరుగు రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినటువంటి ఒక నటుడిని చూపించి, ఈయనేమిటి, ఈయన ప్రయాణం ఏమిటి, ఈయన గొడవ ఏమిటి అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు చాలామంది. ఆ పోలికలు తీసుకొస్తున్నారు. ఆ పోలికలు మన వాళ్ళలో కూడా డిస్టర్బెన్స్లు క్రియేట్ చేస్తున్నాయి. కాబట్టి ఇలాంటి అభిప్రాయాలు ఎవరికైనా ఉంటే అవి తీసి పక్కన పారేయండి. మన ప్రయాణం మన పద్ధతిలో మనం చేసుకుంటున్నాం. పోలికలు వద్దు, మనం ఏమిటో మనకు తెలుసు కాబట్టి మన ప్రయాణం మనం చేద్దాం, మన పద్ధతిలో మన లైన్లో మనం నడుద్దాం, అంతే తప్ప మీరు పోలికల్లోకి వెళ్ళొద్దు. అంటే విజయ్ ఆయన్ని బాగా డిస్టర్బ్ చేశాడు అనేది అయితే అర్థమైంది నేను. ఓకే ఓకే అవును అన్ని విధాలుగాను ఆయన కూడా డిస్టర్బ్ అయ్యాడు పర్సనల్గా. ఆయన పార్టీ క్యాడర్ గురించి మాట్లాడుతున్నాడు, కానీ ఆయన మాట్లాడిన శైలి చూస్తే ఆయనే డిస్టర్బ్ అయినట్టుగా కనిపిస్తున్నాడు. ఇది ఒక గొడవ అయితే, రెండోది ఆయన నాదెండ్ల మనోహరు కలిసి అమిత్ షాని కలిసిన సందర్భంగా అమిత్ షా గారు ఈయన్ని కోప్పడ్డాడు. ఈయన ఒక కోరిక కోరాడు, జగన్మోహన్ రెడ్డిని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయొచ్చు కదా అని ఈయన కోరినట్టు, ఆ కోరికని డినై చేసి ఈయన్ని కోప్పడ్డాడు ఆయన అని ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చేసినటువంటి ఒక కామెంట్. దాన్ని ఇప్పటి వరకు జనసేన సీరియస్గా పట్టించుకుని ఖండించడం అనేది చేయలే. అవును అవును ఒక తెలుగుదేశం తప్ప ఇంకెవరూ దాని మీద దూకుడుగా మాట్లాడిన సందర్భం లేదు. నాగేశ్వరం డిస్టర్బ్ చేశారు కూడా వాడు. నాగేశ్వరం డిస్టర్బ్ చేశారు, కేసులు పెడతా ఉన్నారు, ఊరూరా కేసులు పెడతా ఉన్నారు, మనోభావాలు అన్నారు. ఈయన కూడా కొంచెం ఆందోళనకి గురైనట్టుగా కనిపించాడు. జనసేన కాకినాడ ఏదో ఒకటి 2 పోలీస్ స్టేషన్లో కేసులు చేశారు వాళ్ళు. అవును, ఖండన మాత్రం తెలుగుదేశం వాళ్ళు బహిరంగంగా చాలా సీరియస్గా మాట్లాడారు. ఇది కూటమిలో చిచ్చు పెట్టడానికి కుట్ర అని కూడా వాళ్ళు దానికి ఒక థియరీ కల్పించారు. కూటమిలో చిచ్చు పెట్టడం అనే యాంగిల్లో ఇది జగన్మోహన్ రెడ్డి ఫండెడ్ ప్రోగ్రామ్ అని కూడా అన్నారు. ఇది పేటీఎం అనేటువంటి స్టాంప్ వేశారు, ఆయనకి టవల్ కూడా కప్పారు, ఆయనకు టవల్ కప్పారు. ఇది జరుగుతున్న సమయంలో నిజానికి అది జగన్మోహన్ రెడ్డికి ఒక రకమైన డ్యామేజే. అవును, బాగా
అయితే ఆ డ్యామేజ్ గురించి ఆయన దగ్గర ప్రస్తావిస్తే ఆయనేమో ఒక చిలిపి నవ్వు నవ్వి ఊరుకున్నాడు. ఆయనకి అర్థమై చావక. ఆయనకేమో అది క్యారీ కాల. ఆయన గందరగోళంలో ఆయన ఉన్నాడు. అవును. అసలు ఆయన సైకలాజికల్ కండిషన్ ఏమిటి పొలిటికల్గా అనేది ఒక గందరగోళం ఆయన ప్రెస్ మీట్ నుంచి అవును. ఆయన క్రియేట్ చేసుకున్నాడు. రెండో వైపు పవన్ కళ్యాణ్ కూడా అంత స్టేబుల్గా ఉన్నట్టుగా కనిపించలేదు నిన్న ఆయన ప్రసంగం మొత్తం. అంటే చాలా ఆవేదన ఉంది ఆయనలో అనేది అయితే అర్థమవుతోంది. చాలా చిరాగ్గా ఉన్నాడు. కానీ ఆ చిరాకుని కప్పిపెట్టుకోవడానికి నవ్వుతూ మాట్లాడే ప్రయత్నం చేశాడు. అంటే క్యాడర్లో తనలో ఈ డిస్టర్బెన్స్ ఉంది అనేది క్యాడర్కి క్యారీ కాకూడదు. అందుకని చాలా నవ్వుతూ మధ్యలో సినిమా ప్రస్తావనలు తీసుకొస్తూ నేను ఇప్పటికైనా వెళ్ళిపోయి ఓజీ లాంటి సినిమాలు చేసుకుంటే నా జీవితం చాలా హాయిగా ఉంటుంది, కాబట్టి అయినప్పటికీ నేను ఇక్కడ ఉన్నాను. ఎందుకున్నానంటే ప్రజల కోసం ఉన్నాను, మీరు కూడా ప్రజల కోసం పనిచేయండి అని ఒక మోటివేషనల్ ప్రోగ్రామ్ డ్రైవ్ చేస్తూ దానిలో భాగంగానే ఈ వివాదాలన్నీ మాట్లాడాడు ఆయన. మాట్లాడుతూ అసలు ఇప్పుడు పొలిటికల్ ఏరియాలో ఉన్నటువంటి చంద్రబాబు తప్ప మిగిలిన నాయకులు అందరికంటే నేనే సీనియర్ని, నేను ఎప్పుడో వచ్చాను. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే నేను ఈ కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే పేరుతో ఒక పొలిటికల్ సంస్థని ప్రారంభిస్తూ సామాన్యుల పక్షాన్ని నేను నిలబడతాను అని ఆ రోజే ఓత్ తీసుకున్నాను. ఆ రోజు నా రివాల్వర్ హ్యాండ్ ఓవర్ చేసిన క్షణం నుంచి నేను రాజకీయాల్లో ఉన్నట్టుగానే లెక్కేసుకోవాలి. కనుక జగన్మోహన్ రెడ్డి నాకంటే చాలా సూపర్ జూనియర్ అనేది ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశాడు. చేసి అందులో భాగంగా తాను పొలిటికల్గా తన ఐడియాలజీ, తను చదివినటువంటి అనేక గ్రంథాలు ఇవన్నీ కూడా ప్రస్తావించుకుంటూ వెళ్ళాడు. అయితే ప్రధానంగా ఆయనలో గందరగోళం క్రియేట్ చేసింది ఏంటంటే నాగేశ్వర్ గారి మాటలు ఆయన డిస్టర్బ్ చేసినాయి. అంటే ఇది ఎలా లీక్ అయింది అనే దాని మీద ఆయన ఉంది. అంటే అమిత్ షాని కలిశాను, నరేంద్ర మోడీని కలిశాను, పర్సనల్గా తెలుసు నాకు, వాళ్ళని చాలా దగ్గరగా చూశాను నేను, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, ఇవన్నీ చెప్పాడు. చెప్పి ఎందుకు గొప్పవాళ్ళు అనే దగ్గర మళ్ళీ ఒక గందరగోళంలోకి వెళ్ళాడు. గందరగోళంలోకి వెళ్ళి కాశ్మీర్ అనేది మన దేశంలో భాగమా కాదా, లేకపోతే బెంగాల్ మన దేశంలో భాగంగా ఉంటుందా ఉండదా అనేటువంటి సందేహాలు వస్తుండగా అక్కడేమో స్వయం ప్రతిపత్తి రద్దు చేశారు. దానికి కాశ్మీర్ రద్దు చేసి ఆర్టికల్ తీసేయటం ద్వారా దాన్ని భారతదేశంలో కలిపి భారత అంటే ఒక రకంగా చాలా కాలంగా అది డిమాండ్గా ముందుకు వస్తూ ఉంది. ఆ సెక్షన్ నుంచి మాత్రమే భారతీయ జనతా పార్టీ సంఘ్ పరివార్ నుంచి మాత్రమే గోడల మీద నినాదాలు ఉండేవి, ఆర్టికల్ 376 రద్దు చేయాలి అని. అది సాకారం చేసినటువంటి మహా వ్యక్తి పటేల్ తర్వాత అంతటివాడు అమిత్ షా. కాబట్టి ఆ రోజున సంస్థానాల విలీనం కోసం పటేల్ ఎంత కష్టపడ్డాడో అమిత్ షా గారు ఇంత కష్టపడ్డాడు ఇక్కడ ఆర్టికల్ 376 రద్దు, దాంతోపాటు దాన్ని ఇక్కడ విలీనం చేయటం, అంటే దానికి స్వయం ప్రతిపత్తి లేకపోతే ప్రత్యేక హక్కులు ఇవన్నీ తీసాడు. దాంతోపాటు ఇక్కడ ఇస్లాంకు ఉన్నటువంటి మైనారిటీలకు ఉన్నటువంటి ప్రత్యేక సదుపాయాలు కూడా రద్దు చేస్తూ కామన్ సివిల్ కోడ్ దిశగా కూడా తీసుకెళ్ళిపోతున్నాడు. ఇంత చేస్తున్నాడు ఆయన అని చెప్పేసి తనలో ఉన్నటువంటి బీజేపీ పట్ల తనలో ఉన్నటువంటి ఒక సరెండర్నెస్ను కూడా ఆయన ప్రదర్శించాడు, వినయాన్ని ప్రదర్శించాడు. అమిత్ షా, నరేంద్ర మోడీ అనేవాళ్ళు మామూలు రాజకీయ నాయకులు కాదు, వాళ్ళు చాలా చాలా గొప్పవాళ్ళు. నేను వాళ్ళ గురించి వాళ్ళని అవమానపరచడం ఇది నాగేశ్వర్, నన్ను కాదు అవమానపరిచింది. ఇంత చేసినటువంటి అమిత్ షా గారి గురించి అలా మాట్లాడతారా? దీనికి బీజేపీ మండాలి కదా అసలు. ఈ పాటికి లోకల్ బీజేపీ లీడర్షిప్ అంతా మండి ఆయన్ని దగ్ధం చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ వాళ్ళలో ఒకళ్ళిద్దరు తప్ప పెద్దగా దీని గురించి ఎవరు స్పందించలేదు. స్పందించిన నాయకులకి నా అభినందనలు అని కూడా చెప్పాడు ఈయన. చెప్పి స్పందించాల్సినంతగా స్పందించకపోవడం తప్పు అన్నాడు. కానీ ఇక్కడ చూడాల్సింది భారతీయ జనతా పార్టీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పొలిటికల్ యాక్టివిటీ అనేది చాలా డల్ అయింది ఏపీలో. వాళ్ళు పెద్దగా దేని విషయంలోనూ ఓపెన్గా మాట్లాడటం లేదు.
అడపాదడపా సోము వీర్రాజు లాంటి వాడు ఎక్కడో మాట్లాడుతున్నాడు తప్ప అధికారికంగా వాళ్ళ పార్టీ కార్యాలయంలో రెగ్యులర్ ప్రెస్ మీట్లు రెగ్యులర్ ప్రోగ్రామ్స్ అసలు జరగటం లేదు. ఎప్పుడైనా బాగోదు అనుకున్నప్పుడు మాట్లాడుతున్నారు తప్ప. మాధవ్ ఎవరో అంతే. రామ్ మాధవ్ లాంటి యాక్టివిస్ట్ ఉన్నప్పటికీ అక్కడ పొలిటికల్ ప్రోగ్రామ్ ఏం జరగటం లేదు. వాళ్ళు ఇంకేదో చేస్తున్నారా అనేది డౌట్. అంటే ఎన్ని వివాదాలు వచ్చినా వాళ్ళు కాన్షియస్గా మైక్ ముందుకు రావడం లేదు, స్కిప్ చేస్తున్నారు. అంటే వ్యూహాత్మక మౌనమా ఇది అనేది ఒక అనుమానం. అంటే ఏదో జరగబోతోంది, బీజేపీ సైలెంట్గా ఉందంటే మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి అని వార్నింగ్ ఏమైనా ఇస్తున్నారా మిగిలిన రెండు పార్టీలకి కూటమిలో అనే డౌట్ కూడా ఉంది. అది ఈయనకి కూడా తాకింది, పవన్ కళ్యాణ్కి కూడా తాకి వాళ్ళు మాట్లాడలేదు అంటూనే మళ్ళీ మాట్లాడిన ఒకళ్ళిద్దరికీ అభినందనలు అని చెప్పి అమిత్ షా అనేవాడు మనిషి కాదు అన్న లెవెల్లో ఆయన్ని సబ్మిసివ్గా మాట్లాడి ఇంత హడావిడి చేస్తూ ఆయన ప్రధానంగా తన ఇంటిగ్రిటీని కాపాడుకునే ప్రయత్నం చేశాడు క్యాడర్ దగ్గర. నేను అమిత్ షా దగ్గర అలా మాట్లాడే మనిషిని కాదు అన్నాడు. అక్కడ ఒక ఇల్లాజికల్ స్టేట్మెంట్ కూడా ఇచ్చేశాడు పనిలో పనిగా. ఆయన గందరగోళంలో ఉన్నాడు అనడానికి అదే అద్భుతమైన ఉదాహరణ. నిజానికి ఒకటి జైలుకి వెళ్తే లబ్ధి పొందాలి అనుకునే టైప్ కాదు నేను అని చెప్పాడు. ఆ టైప్ కాదు అని చెబుతూ నిజానికి అదే టైప్ అయి ఉంటే, అంటే జగన్మోహన్ రెడ్డిని జైల్లో వేయండి అని అడిగేంత అల్పుణ్ణి నేనైతే నిజానికి అతన్ని వేయటం వల్ల నాకేమిటి ప్రయోజనం ఏమీ లేదు. ఒకవేళ అలాంటి ప్రయోజనాలు సాధించేవాడిని అయితే చంద్రబాబు అరెస్టు నుంచి కూడా నేను ఏదైనా పొలిటికల్ గెయిన్ పొంది ఉండాలి కదా, ఎందుకు పొందలేదు అన్నాడు. ఎలా పొందుతాడు అని గనక ప్రశ్నిస్తే మళ్ళీ అది డొల్లే. ఎలా పొందుతాడు? నిజంగానే ఆయన ఆ రోజున వెళ్ళలేదు ఆయన దగ్గరికి, సంఘీభావం తెలియజేయలేదు, కూటమిలో కలవలేదు. ఆయన పద్ధతిలో 2019 ఎన్నికలలో వలె ఒంటరిగా పోటీ చేశాడు అనుకుందాం. ఏం సాధించి ఉండేవాడు పవన్ కళ్యాణ్ అనేది ఎవరైనా డిబేట్లోకి వచ్చి లేదు ఆయన అధికారంలోకి వచ్చేసేవాడు అని ధైర్యంగా మాట్లాడే పరిస్థితి ఉందా? పొలిటికల్గా లేదు. మరి ఆ డొల్ల స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చినట్టు అక్కడ? అంటే ఎక్కడో ఆయనలో విజయ్ డిస్టర్బ్ చేస్తున్నాడు ఆయన. మనం అధికారం అంటే ఆయన బయటికి నేను సీఎం కావాలని రాజకీయాల్లోకి రాలేదు, నాకు అధికారం పట్ల పెద్దగా వ్యామోహం లేదు, నేను ఎంతసేపు ప్రజల కోసమే, ప్రజల సంక్షేమం తప్ప నాకు ఇంకో విషయం పట్టదు, ఇవన్నీ మాట్లాడతాడు. ఆయన ఇన్నర్ ఫీలింగు ఎక్కడో పవర్ కోసం మనం ప్రాపర్ ప్రయత్నాలు చేయటం లేదు, కొంచెం సీరియస్గా మనం ప్రయత్నం కోరిక ఉంది. క్యాడర్ కూడా సహకరించట్లేదు. నిజానికి మొన్న కూడా అలాంటి ఒక దారుణమైన స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. కులం గురించి మాట్లాడుతూ నేను కులమే గనక నా వెనక నిలబడి ఉంటే గాజువాకలోను భీమవరంలోనూ నేను ఎందుకు ఓడిపోతానో చెప్పండి మీరు అన్నాడు. అవును. అడిగినప్పుడు యువతల వైపు నుంచి ఒక కౌంటర్ కనుక వచ్చి ఉంటే ఆగేవాడు ఆయన. అసలు అక్కడ మీ కులం ఓట్లు ఉన్నాయనే కదండి మీరు నామినేషన్లు వేసింది, మీరు మళ్ళీ కులం గురించి పట్టించుకోనని మాట్లాడతారేంటి అని ఎవరైనా ఇటు నుంచి అడిగితే అక్కడ సమాధానం లేదు. నిజానికి ఆయన కులం ఓట్లు ఉన్నాయనే కదా పోటీ చేసింది ఆయన అక్కడ, లేకపోతే ఇంకెక్కడైనా చేయొచ్చుగా. మీరేమో కులం గురించి ఆలోచిస్తారు, క్యాలిక్యులేట్ చేసుకుంటారు, మన ఓట్ బ్యాంక్ ఉందనుకుని వెళ్ళి అక్కడ నామినేషన్ వేస్తారు, గెలిపించినందుకు మళ్ళీ వాళ్ళని కోప్పడతారు. గెలిపించినందుకు ఎందుకు కోప్పడుతున్నాడు, వాళ్ళ మీద కోపం ఎందుకు అంటే మా పార్టీని ఒక కులానికి పరిమితం చేయొద్దు అని చెప్తాడు. నేను అందరి గురించి ఆలోచిస్తానంటాడు, అగ్రకులాల గురించి ఆలోచిస్తాను, దళితుల గురించి ఆలోచిస్తాను, రెల్లి కులస్తుల గురించి ఆలోచిస్తాను, ఇవన్నీ మాట్లాడాడు. కాజుగదిలో కూర్చొని రాళ్ళు వేసినట్టు. అదే అంటే అసలు ఏమిటి ఆయన గొడవ? ప్రతిదీ కాంట్రడిక్టివ్గానే మాట్లాడతాడు, ప్రతిదీ వైరుధ్యమే. అదే క్యాడర్కి ఏదో చెప్పాలనుకుంటాడు, స్పష్టత ఇవ్వలేకపోతున్నాడు. స్పష్టత లేదు, గందరగోళం ఇస్తున్నాడు ఆయన. ఇప్పుడు నిన్న అది కొంచెం బయట మార్కెట్లో చర్చ మొదలైంది. ఏది చంద్రబాబు నాయుడు అరెస్టు నుంచి నేను ఏదైనా గెయిన్ అవ్వాలనుకుంటే డెఫినెట్గా అయ్యి ఉండేవాడిని కదా, ఎందుకు కాలేదంటే త్యాగరాజులాగా ఒక పోజు కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఈయన అనే ఒపీనియన్ కలగాలి. ఆయన ఉద్దేశం అదే, క్యాడర్కి ఆ ఒపీనియన్ కలగాలి, మన నాయకుడు త్యాగరాజు అనుకోవాలి వాళ్ళు అని ఈయన గొడవ.
వాళ్ళేమో ఒకవేళ నిజంగానే అలా జరిగి ఉంటే అనే చర్చలోకి వెడితే ఏమీ జరగకపోయేది, అసలు ఈ మాత్రం కూడా నిలబడే పరిస్థితి ఉండేది కాదు అనేది అర్థమవుతోంది. అందుకని ఎవరికి వాళ్ళు సైలెంట్గా చూస్తూ ఉండిపోయారు ఆయన్ని. ఆయన ఏకపాత్రాభినయం మొదటి నుంచి కూడా ఆయనకున్న ప్రాబ్లం ఏంటంటే, వేదిక మీద మైక్ తీసుకుంటే ఆయన ఒకడే ఏకపాత్రాభినయం చేసి వెళ్ళిపోతాడు. హైటెక్స్లో జరిగినటువంటి మొదటి మీటింగ్ దగ్గర నుంచి నిన్న రాజమండ్రిలో జరిగినటువంటి మీటింగ్ వరకు ఇదే ధోరణి. ఈవెన్ నాదెండ్ల మనోహర్ కూడా మొహంలో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా అలా చూస్తూ ఉండిపోయాడు. ఏం జరుగుతుంది అర్థం కాక అసలు అంటే దీన్ని ఎలా జస్టిఫై చేసుకోవాలి తర్వాత అతని పాత్ర అది. అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి వెళ్ళిపోతాడు, ఆ తర్వాత ఎవరో ఒకళ్ళని సమాధానపరచాల్సిన బాధ్యత ఇతనికి ఉంటుంది. ఎలా సమాధానపరచాలి అనేటువంటి గందరగోళం ఉంది ఆయనలో. నిన్న అది కూడా పరోక్షంగా ప్రస్తావించాడు. ఎవరినో నేను నాయకులను చేస్తాను, వాళ్ళ మీద మీరు కులం కార్డు వేస్తారు, వాళ్ళ మీద ఆరోపణలు చేస్తారు, ఇవన్నీ మాట్లాడాడు. అవును, మాట్లాడాడు. అంటే ఆయనకి రెండు వైపుల నుంచి ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఇంతకుముందు నేను రాజశేఖర రెడ్డి పాలనలోనే గన్నిచ్చి రాజకీయాల్లోకి వచ్చానని చెప్పడం, మననేమో జగన్మోహన్ రెడ్డి మా నాన్నని మా తాతని వీళ్ళందరం చంపింది చంద్రబాబు అన్నట్టు మాట్లాడాడు. అవును, గతమంతా దువ్వాడు ఆయన. అవును, ఈయన మళ్ళీ గతమంతా తవ్వాడు. ఈ గతాలు దువ్వేది ఏమిటి వీళ్ళిద్దరు అసలు? అదే అంటే వీళ్ళ ఐడెంటిటీ క్రైసిస్ లాంటిది కూడా ఉంది. అంటే మేము ఇలా కనిపిస్తున్నాం కానీ మేము ఫస్ట్ హాఫ్లో భాషాలం, సెకండ్ హాఫ్ ఉంది మాకు, అది ఓపెన్ అయితే మీరు తట్టుకోలేరు అన్న ఇంప్రెషన్, అంటే లేస్తే మనుషులం కాదు అనే ఇంప్రెషన్ ఇవ్వడానికి ఇద్దరూ తాపత్రయపడుతున్నట్టుగా కనిపిస్తుంది. అలా కనిపించటం నుంచి వాళ్ళల్లో ఏదో గందరగోళం ఉంది, ఐడెంటిటీ క్రైసిస్ కూడా. వాళ్ళిద్దరిలో గందరగోళం ఉంది అనొచ్చా? డెఫినెట్గా ఇద్దరిలోనూ ఉంది. ఆయనేమో నేను ఏదో అనుకోకుండా ఓడిపోయాను తప్ప అసలు నేను జీవితకాలం ముఖ్యమంత్రిగా ఉండాల్సిన వాడిని కదా అంటాడు ఆయన, జగన్మోహన్ రెడ్డి. ఈయనేమో ఈయన్ని విజయ్ డిస్టర్బ్ చేస్తున్నాడు విపరీతంగా. మనం ఎక్కడైనా తప్పు చేసామా అనే గొడవ కూడా ఉంది ఆయనలో, ఒక మదన. దాంతోపాటు ఇప్పుడు మనం తప్పు చేస్తే చేసాం, ఇప్పుడు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది మళ్ళీ ఇది. ఈ రెండిటి మధ్య ఊగిసలాడుతున్నాడు ఆయన. అన్నాడు కూడా ఒక మాట కూడా అన్నాడు, పక్క రాష్ట్రంలో ఏ ఇబ్బంది పడకుండా కష్టపడకుండా పోస్టర్లు మీమ్స్ వేసి ముఖ్యమంత్రులు అయ్యారు అనే మాట కూడా అన్నాడు. అట్లా సాధ్యం అవుద్దా? ఏం లేదండి, అక్కడ జనాలకు ఆయన ఆల్టర్నేటివ్గా కనిపించాడు, ప్రొజెక్ట్ అయ్యాడు. ఆయన ఓపెన్ స్టేట్మెంట్, అలాంటి స్టేట్మెంట్ పవన్ కళ్యాణ్ ఇచ్చాడా అనేది ఒక్కటే క్రైటీరియా. ఆయన చాలా స్పష్టంగా నాకు రాష్ట్రంలో రాజకీయ శత్రువు డిఎంకే అన్నాడు. అలాగే భారతీయ జనతా పార్టీ నాకు థియరిటికల్ ఎనిమీ అన్నాడు. ఈ రెండు చాలు కదా అక్కడ ద్రవిడ ఓట్ బ్యాంక్ నిలబెట్టుకోవడానికి. అంతే, అతను ఏఐడిఎంకే ప్లేస్లో ఎమర్జ్ అయ్యాడు. జనాలు స్టాలిన్కి ప్రత్యామ్నాయం విజయ్ అని అనుకున్నారు. అది ఒక 48% మందిలో కలిగించగలిగాడు అతను ఆ ఒక్క మాటతోనే. అక్కడి నుంచి డ్రైవ్ మొదలైంది. తన అంచనా కూడా 60-70 దగ్గర ఆగుతారని, ఇన్ని వస్తాయని అనుకోలేదు తను కూడా. కాబట్టి జనం ఆల్టర్నేటివ్ కోసం చూస్తున్నారు అనేది ఇప్పుడు స్థిరపడింది అక్కడ. ఇది పవన్ కళ్యాణ్ ఎందుకు బిల్డ్ చేసుకోలేదు డే 1 నుంచి అనేది ఇప్పుడు అది కాదు. మీ తప్పే, కార్యకర్తల తప్పు మీదే అని చెప్తున్నాడుగా పవన్ కళ్యాణ్. ఆయన పిలుపునివ్వాలి కదా. ఇప్పుడు ఆయన విజయ్ కంటే అద్భుతమైన అవకాశం ఉంది. నన్ను నిలబడమంటున్నారు, మా కులం అంటున్నారు, మాట్లాడుతున్నారు, ఓట్లు వేసేటప్పటికి వివిధ రాజకీయ పార్టీల వైపు పెడుతున్నారు, మీరు ఉండలేదు. ఇవన్నీ నేను క్లీన్, మీరు చేస్తున్నారు తప్పులు అనే ధోరణిలో ఆయన అంతే మాట్లాడుతుంటే ఈయన అంతే మాట్లాడుతున్నాడు. ఆయన గొడవ ఏంటి? వంగవీటి రంగా గారు నా పరిస్థితి బాగాలేదు, నన్ను ఏ క్షణమైనా చంపేసే ఛాన్స్ ఉంది అని అన్నాడు. ముందే అన్నాడు. మీరు వెళ్ళి ఎందుకు దడి కట్టలేదు ఆయన దగ్గర అని కోప్పడ్డాడు. కాపుల్ని పర్టికులర్గా ఇప్పుడు వైసీపీలో ఉన్నటువంటి కాపు నాయకుల్ని కోప్పడ్డాడు. అంబటి రాంబాబు, పేర్ని నాని, ఈ బ్యాచ్ని కోప్పడి మీరందరూ అప్పుడు టీన్స్లో ఉంటారు కదా, కనీసం ఈ టీన్స్లో ఉన్న మీ బ్యాచ్ అంతా వెళ్ళి దడి కట్టాలి కదా అక్కడ. ఆయన నాకు ప్రమాదం ఉంది అని చెప్పాడు కదా ఓపెన్గా.
ఎందుకు కట్టలేదు, ఆయన్ని అలాగే చేసుకున్నారు, నన్ను అలాగే చేసుకున్నారు అంటున్నాడు ఆయన. ఓకే ఓకే. నాకు ఓట్లు వేయాలి కదా, గాజువాకలో భీమవరంలో ఎందుకు ఇలా, అందుకని మీకు ఇలా కావాల్సిందే అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఒకవైపు. రెండో వైపు గొడవ ఏంటంటే ఆయన విజయ్ పాలిటిక్స్లోకి వచ్చే నాటికి తమిళనాడు పరిస్థితికి, పవన్ కళ్యాణ్ పాలిటిక్స్లోకి వచ్చే నాటికి ఆంధ్రప్రదేశ్ పరిస్థితికి చాలా తేడా ఉంది. ఈయనకి అద్భుతమైన అవకాశం ఉంది విజయ్ కంటే కూడా. ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన సందర్భంలో ఈయన కాలు పెట్టాడు. దాన్ని వినియోగించుకుని ఈయన జనంలోకి వెళ్ళి ఓకే రాష్ట్రం విడగొట్టేశారు, అది దుర్మార్గము, అన్యాయము, ఈ గొడవ వద్దు, మనకి మనం బలంగా నిలబడాలి. ఇప్పటికైనా సరే 2 సార్లు దెబ్బతిన్నాం. తమిళనాడు నుంచి ఒకసారి, అది కూడా ప్రస్తావించాడు నిన్న, తమిళనాడు నుంచి ఒకసారి దెబ్బతిన్నాం, తెలంగాణ నుంచి ఇంకోసారి దెబ్బతిన్నాం. కాబట్టి ఇప్పుడు మనం ఏమిటి అనేది రివ్యూ చేసుకుని మనకేం కావాలో కేంద్రం మెడలు వంచి తెచ్చుకుందాం, అందుకోసం మనం నిలబడదామని ఒక నినాదం ఇచ్చి నువ్వు జనంలోకి వెళ్ళుంటే ఆ రోజున తెలుగువారి ఆత్మగౌరవం అని ఆయన రోడ్డు మీదకి వెళ్ళినట్టు అన్నగారు అలా కనుక వెళ్ళుంటే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ ఎమర్జ్ అయిపోయేవాడు. ఆల్టర్నేటివ్గా పవర్లోకి వచ్చినా ఆశ్చర్యపోయే అవకాశం ఉండేది కాదు అప్పుడు. దాన్ని వినియోగించుకోలేదు ఈయన. ఆ రోజేమో అనుభవజ్ఞుడు ఆయన, చంద్రబాబు అనుభవజ్ఞుడు, ఆయనేమో విడిపోయిన రాష్ట్రాన్ని సరిదిద్దగలడు. చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞుడు, ఆయనేమో జాతీయ స్థాయిలో ఒక ప్రత్యామ్నాయం అని చెప్పి నరేంద్ర మోడీని కలిశాడు ఈయన వెళ్ళి. వారిని కలిశారు, వీరిని కలిశారు, మీ ఇద్దరికీ నేను అండగా నిలబడతాను. ఈ రాజకీయాల్లోకి ఎప్పుడైతే మీరు తొలి అడుగు వేశారో అప్పుడే మిమ్మల్ని మీరు కండిషనలైజ్ చేసేసుకున్నారు. మీరు ఎన్ని కొట్టుకున్నా ఆ మొదటి అడుగు తాలూకా ప్రభావం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. అది వెంటాడుతోంది. ఈ మొదటి అడుగు నేను చాలా టాక్టికల్గా వేశాను అని ఆ రోజు అనుకున్నాడు ఆయన. కానీ ఈ టాక్టికల్ అడుగే తన ఉనికి ఇబ్బంది పెడుతుంది, తన ఉనికిని ఇబ్బంది పెడుతుంది అనేది అప్పుడప్పుడు తెలుస్తుంది ఆయనకి. పర్టికులర్గా ఇప్పుడు విజయ్ అక్కడ సీఎం అయ్యాక అది ఎక్కువ తెలుస్తోంది. ఆ డిస్టర్బెన్సు, ఐడెంటిటీ క్రైసిస్, ఇవన్నీ కలగలిసి ఏం మాట్లాడుతున్నానో కూడా తెలియని పద్ధతిలో ఆయన మాట్లాడాడు. నేను తక్కువ, నేను ఎంత గొప్పవాడిని, ఆ మాడ్యులేషను, డైలాగులు, అసలు ఆ పెయిను, ఆయన హృదయంలో రగులుతున్నటువంటి వేదన, ఇవన్నీ కనిపించినాయి నిన్న రాజమండ్రి మీటింగ్లో. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అంటే బయటకు పెడుతోంది, అది కంటెంట్ బయటకు వెళ్తోంది, కెమెరాలు ఉన్నాయి అక్కడ. కాబట్టి ఈయనలో గందరగోళం ఉంది అనేది క్యాడర్కి అర్థమవుతున్నట్టుగానే కనిపించింది. మొన్నటి సమావేశం కంటే నిన్నటి సమావేశం, రాజమండ్రి సమావేశంలో కొంచెం ఆహ్లాదకరంగా ఉన్నారు జనాలు. కానీ ఆయన కోర్ డైలాగ్స్ చెప్పినప్పుడు మాత్రం సీరియస్గా విన్నారు, ఆయన వైపు అనుమానంగా చూశారు. అది ఇబ్బందికరం. పార్టీలో మీ అందరూ కూడా పార్టీ అంటే ఒక శిలలాగా లేదు పార్టీ అనేది ఆయన ఒక బాధ వ్యక్తం చేశాడు లోకల్ బాడీ ఎలక్షన్ ప్రస్తావన వచ్చినప్పుడు. అది అలా ఉండకపోవడానికి మీరే కారణం. మీరు బాధ్యతలు ప్రాపర్గా ఇచ్చి రెగ్యులర్గా వాళ్ళని మానిటర్ చేస్తూ ఒక కమిటీలు వేసి అటువంటి ప్రయత్నం ఇప్పుడు చేస్తానంటున్నాడు. ఇప్పుడు ఒక కమిటీ వేస్తాను, ఈ లోకల్ బాడీ ఎలక్షన్ కోసం మీరు మీ ప్రిపరేషన్స్, మీ జాబితాలు పంపండి, వీళ్ళు వచ్చి లోకల్గా పరిశీలిస్తారు, పరిశీలించి మీ అభిప్రాయాల ప్రకారం ఎవరికి ఇవ్వాలి ఏమిటనేది చెక్ చేస్తారు అని చెప్తున్నాడు. రీసెంట్గానే రాయలసీమలో విస్తరణ కార్యక్రమం కూడా మొదలుపెట్టారు. వీళ్ళ అభిప్రాయం ఏమిటంటే ఒకవేళ రాయలసీమలో వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఆ పార్టీ పట్ల వ్యతిరేకత ఉన్న వాళ్ళందరూ జనసేనలోకి వస్తారు అనే అభిప్రాయం ఒకటి ఉంది ఈయనకి. కానీ దానికోసం డ్రైవ్ చేయటం చాలా లేట్ అయిపోయింది. ఇప్పటికీ ఎలక్షన్ అయిపోగానే ఇమ్మీడియట్గా మొదలవ్వాల్సిన కార్యక్రమం అది. దాన్ని డిలే చేసి మొన్న నాగబాబు గారు వెళ్ళి ఏదో మాట్లాడొచ్చాడు. కానీ అది కూడా వర్కౌట్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడమే అంతే. అందుకని మీరు స్టేట్ వైడ్ మీ పార్టీ నిర్మాణం లేదు. అది జరిగి మీరు ఎక్కువ సీట్లు అడగాలనే కోరిక ఉంది ఈయనకి నెక్స్ట్ ఎలక్షన్లో. ఇప్పుడు మొన్న 21 తీసుకున్నారు కదా, ఇది కాకుండా కనీసం ఒక 50 వరకు వెళ్ళాలి అనే ఉద్దేశం ఉన్నప్పుడు మీరు సీమలో ఎక్స్పాండ్ అవ్వాలి.
అవ్వకుండా అన్ని సీట్లు అడగడం మీ కుదరదు. ఆశకి దానికి తగ్గట్టుగా మీ వ్యవహారాలు ఉంటుందా పార్టీలో? మీ నిర్మాణం నిర్మాణం మీద ప్రాపర్ కేర్ లేదు, నిర్మాణపరమైన గందరగోళం ఉంది పార్టీలో. దాన్ని సెటరేట్ చేసుకోవటం ఎలా అనేది ఒక పోలిట్ బ్యూరో, దానికి ఒక నిర్మాణము ఏదీ లేదు కదండి. ఎంతసేపు తను సెంట్రిక్గా నడవాలి అనుకుంటే ఎలా కుదురుతుంది? తను సీన్లో నుంచి తప్పుకొని మిగిలిన వాళ్ళని ఎమర్జ్ చేసి సెకండరీ లీడర్షిప్ని ప్రమోట్ చేస్తూ వెళ్ళాలి. ఎప్పటికప్పుడు వాళ్ళకు ఒక పొలిటికల్ ఐడియాలజీ ఇస్తూ దిశానిర్దేశం చేస్తూ నడిపించాలి. అలాంటి లైట్ హౌస్గా మీరు ఉండాలి. మీరే ఇన్ని గందరగోళాలు మాట్లాడితే మిమ్మల్ని మీరు పొగుడుకుంటూ నేను ఇన్ని త్యాగాలు చేశానని వాళ్ళ ముందు కన్నీరు పెట్టుకుని ఎందుకు వచ్చిన గొడవ ఇది? ఇప్పుడు మొన్న ఏదో సినిమా థియేటర్లు మా సింగిల్ స్క్రీన్స్ మేము నష్టాల్లో నడుపుతున్నాం సినిమా కోసం అంటే ఇవాళ వాళ్ళు కూడా ఏదో కలుస్తామని ఉంది. వాళ్ళు మరి ఎందుకు కలుస్తున్నారు ఆయన్ని? అయితే మైత్రి రవి గారు ఒక మాట అన్నాడు, నేను ఒక రెస్టారెంట్ పెడతానండి, దానికి ఎవరు రారు, ఓ నెల రోజులు చూస్తాను, అయినా నడుపుతానా ఈ జనం కోసమని? నడపను కదా, మూసేసుకుంటాను కదా, అలాగే మీరు కూడా చేయండి అన్నాడు ఆ రోజు ప్రెస్ మీట్లో. పవన్ కళ్యాణ్ వైపు తిరిగి జనాలు మీరింత నష్టపోతూ ఎందుకు ఈ పార్టీ నడపాలి, ఈ రెస్టారెంట్ మూసేయచ్చు కదా అంటే ఏంటి పరిస్థితి? అంటే పవన్ కళ్యాణ్ గారు ఏదో చేయాలనుకుని ఏదో చేస్తున్నాడు అనేది ఇప్పుడు ఆ కార్యకర్తలు ఒక గందరగోళ పరిస్థితి నెలకొంటుంది. డెఫినెట్గా ఆయన 2 ప్రసంగాలు కూడా డ్రాస్టిక్గా దెబ్బకొట్టాయి. చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు నాయకులు జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ కార్యకర్తల్లో గందరగోళాన్ని సృష్టించడం, ఒక అభిప్రాయాన్ని చెబుదామని దాన్ని ఇంకో రకంగా చెప్పడంతో ఇబ్బందులు వస్తున్నాయి అనేది మనకు అర్థమవుతుంది. దీనికి సంబంధించి భవిష్యత్తులో ఎలా అడుగులేస్తారో ఏం చేస్తారో చూద్దాం.